వేటూరి గారి పాటల్లో యమక అలంకారం. ఆయన ఎక్కువగా తన పాటల్లో వాడిన అలంకారం ఇదే అని చెప్తుంటారు చాలామంది. ఇంతకీ అసలు యమక అలంకారం అంటే ఏంటి? యమకము అంటే సంస్కృతంలో జత అని అర్థం. యమక అలంకారం అంటే అర్థం ఏంటంటే, ఒకే పదం అంటే 2 అక్షరాలకు మించిన ఒకే పదము కాస్త విరామం తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడం అనమాట. దాన్ని యమక అలంకారం అంటారు. సో, అలా వేటూరి గారి పాటల్లో ఏ వాక్యాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ఫస్ట్‌గా చెప్పుకోవాల్సింది 'సప్తపది' సినిమాలోని 'ఆబాల గోపాల మాబాల గోపాలుని' అనే వాక్యాన్ని. ఇక్కడ ఆబాల గోపాలుడు అంటే అర్థం ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు అని అర్థం. ఆ తర్వాత ఏ ప్రయోగం చేశారంటే మాబాల గోపాలుని అన్నారు. అంటే ఇక్కడ మాబాల గోపాలుని అంటే ఏంటి అర్థం ఏంటంటే బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అని అర్థం అనమాట. ఆబాల, మాబాల ఇవి 2 కూడా కాస్త విరామం తర్వాత రిపీట్ అయిన పదాలు. కానీ అర్థభేదం అనమాట. రెండిటికి అర్థం వేరువేరుగా ఉంటుంది. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. 'సుందరాకాండ' సినిమాలో 'నవ్వవే నవమల్లిక' అని ఒక పాట ఉంటుంది. అందులో మైనా క్షణమైనా పలికిందే పాట అంటారు. ఇక్కడ మైనా అంటే మైనాని సంబోధిస్తున్నట్టు అంటే పక్షిని. అలాగే క్షణమైన అంటే ఒక క్షణమైన అని అర్థం అనమాట. అంటే ఒకే పదము అర్థభేదంతోని కాస్త విరామం తర్వాత వచ్చిందనమాట ఈ వాక్యంలో కూడా. అలాగే 'సిరిసిరి మువ్వలో' ఒక పాట ఉంటుంది. ఆ పాటలో నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు అంటారు వేటూరి గారు. నిజమేమో తెలుపు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చెప్పు అని అర్థం. ఆ తర్వాత మనసేమో తెలుపు అంటే నీ మనసు చాలా తెల్లనైనది అర్థం అనమాట. అంటే తెలుపు అనే పదమే 2 సార్లు వచ్చినా కూడా అర్థభేదం ఇక్కడ. దీన్ని యమక అలంకారం అంటారు. అలాగే ఇంకొన్ని వాక్యాలు ఉన్నాయి వేటూరి గారి పాటల్లో. 'మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా' అనే ఒక పాట ఉంటుంది. అందులో చుక్కా నవ్వవే నావకు చుక్కా నవ్వవే అంటారు. చుక్కా నవ్వవే అంటే ఇక్కడ ఏంటంటే నవ్వడం. చుక్కాని అక్కడ అంటే అమ్మాయిని సంబోధిస్తున్నాడు. చుక్క నవ్వడం. ఇక్కడ నావకి చుక్కా నవ్వవే అన్నారు తర్వాత. అంటే నావకి చుక్కానిలాగా ఉండు అని చెప్పేసి తన జీవితానికి చుక్కానిలాగా ఉండు అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఇక్కడ కూడా ఒకే పదం 2 వేరు వేరు అర్థాలతో వచ్చింది. అలాంటి ప్రయోగాలు ఇంకా కూడా ఉన్నాయన్నమాట. ఇంకో పాటలో 'ఎల్లువొచ్చి గోదారమ్మ' అనే పాటలో కూడా ఈడొచ్చి నీ కోసం ఈడొచ్చి కూర్చుంటే అంటారు వేటూరి గారు. ఈడొచ్చి అంటే ముందు ఈడొచ్చి అంటే ఏంటంటే వయసొచ్చి అంటే ఈడు అంటే వయసొచ్చి. నీ కోసం ఈడొచ్చి కూర్చుంటే ఈడ అంటే ఇక్కడ అని అర్థం అనమాట. మన తెలంగాణలో కూడా ఇక్కడ ఈడ అని వాడుతుంటారు. సో ఈడొచ్చి నీ కోసం ఈడొచ్చి కూర్చుంటే అంటే వయసొచ్చి నేనొచ్చి ఇక్కడ కూర్చున్నాను అని అర్థం అనమాట. అలాగే 'అర్జున్' సినిమాలో 'మధుర మధురతర మీనాక్షి' అనే పాట ఉంటుంది. అందులో వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన అంటారు. ఇక్కడ వరములు చిలకడము తర్వాత కరమున చిలక అంటే పక్షి అని. అక్కడ చిలక అనే పదం 2 సార్లు వచ్చినా కూడా ముందేమో చిలకడం అని అర్థం వస్తుంది. తర్వాత ఏమో పక్షి అని అర్థం వస్తుంది. ఇదన్నమాట వేటూరి గారి చమత్కారం యమకాలంకారంలో. ఆ తర్వాత 'సప్తపది' సినిమాలోనే ఇంకో పాట కూడా ఉంటుంది. అదేంటంటే ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అంటారు. ఇక్కడ ఏ కులము నీదంటే గోకులము నవ్వింది. అక్కడ కులం అనే 2 పదాలు వచ్చినా కూడా మొదటి ప్రయోగానికి రెండో ప్రయోగానికి అర్థభేదం ఉంటుందన్నమాట. ఇలా వేటూరి గారు తన పాటల్లో యమకాలంకారాన్ని విరివిగా వాడారు. అలాంటి వాక్యాలు మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనం వేటూరి గారి పాటల్లోని ఇతర అలంకారాల గురించి కూడా ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి నా ఛానల్ కంటెంట్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.